మరియమ్మను చంపింది తానేనని చెప్పిన తాతారావు అందుకు ఓ కారణాన్ని చెప్పాడు. అయితే పోలీసుల ఎంక్వైరీలో కొత్త విషయం తెలిసింది. ఇంతకీ ఈ దారుణం ఎలా జరిగింది? పోలీసులు ఏం కనిపెట్టారు? మరియమ్మను తానే చంపానని తాతారావు చెప్పడంతో నిర్ధారణ కోసం శవాన్ని వెలికి తీయించారు పోలీసులు. అతను చెప్పినట్లే అక్కడ శవం ఉండటంతో కేసు కొలిక్కి వచ్చినట్లు కనిపించింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ పోలీసుల్ని ఆలోచింపచేసింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా హత్య ఎందుకు చేశావన్న పోలీసుల ప్రశ్నకు తాతారావు చిన్న స్టోరీ చెప్పాడు. మరియమ్మ తల్లికి 2 ఇళ్లుండేవి. ఒకటి కూతురు పేరున రాసింది. ఆ ఇంటిని తన పేరున రాయాలని తాతారావు డిమాండ్ చేశాడు. దాన్ని ఇచ్చేస్తే ఇక తమ జోలికి రాడనుకున్న భూలక్ష్మి పెద్దల సమక్షంలో ఇంటి పత్రాల్ని తాతారావుకి ఇచ్చింది. దాన్ని తాతారావుతో పాటు అతని 4 అన్నదమ్ములు పంచుకున్నారు. భూలక్ష్మి తన 2వ ఇంటిని మరియమ్మకు ఇచ్చింది. అందులోనే పిల్లలతో పాటు మరియమ్మ, భూలక్ష్మి నివసిస్తున్నారు. మరియమ్మను చంపేస్తే ఆ ఇల్లు తనకే దక్కుతుందన్న ఉద్దేశంతో హత్య చేశానన్నాడు తాతారావు. హత్య ఎలా చేశావన్న పోలీసుల ప్రశ్నకు తాతారావు మరో స్టోరీ చెప్పాడు. జాతర జరిగిన రోజున ఊళ్ళో ఎవరూ లేరు. మరియమ్మ ఇంట్లో ఒక్కతే పని చేసుకుంటోంది. ఆమెను చంపడానికి ఇదే సరైన సమయం అనుకున్న తాతారావు రహస్యంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఇటుక రాయితో మరియమ్మ తలపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత ఆమెను చెరువు గట్టు దగ్గర పూడ్చిపెట్టానన్నాడు తాతారావు. పోలీసులు వెంటనే మరో ప్రశ్న వేశారు. నీతో పాటు నీ అన్నదమ్ములు కూడా హత్యకు చేతులు కలిపారు కదా, వాళ్ల సంగతి చెప్పవేంటని ప్రశ్నించారు. తాతారావు షాక్ అయ్యాడు. అసలు విషయం పోలీసులకు ఎలా తెలిసిందా అని కంగు తిన్నాడు. పోలీసులు 4 తగిలించాక అసలేం జరిగిందో ఓసగుచ్చాడు. మరియమ్మ ఇంటిపై కన్నేసిన తాతారావు ఈ విషయాన్ని తన అన్నదమ్ములకు చెప్పాడు. ఆ ఇంటిని కూడా అంతా పంచుకోవాలని ప్లాన్ వేశారు. అందరూ కలిసి ఆమెను చంపేసేందుకు స్కెచ్ వేశారు. జాతర రోజున ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్లను చూడటంతోనే మరియమ్మ కంగారు పడింది. అప్పటికే చేతిలోకి ఇటుకురాయి తీసుకున్న తాతారావు ఒక్కసారిగా మీదకు ఉరికి ఆమె తలపై గట్టిగా కొట్టాడు. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఆమె ప్రాణాలు విడిచింది. భార్యను చంపి శవాన్ని ఊరి చివర పాతిపెట్టాలన్నది తాతారావు ప్లాన్. ఆ ప్రకారమే మరియమ్మ డెడ్ బాడీని చాపలో చుట్టి అన్నదమ్ముల సాయంతో ఊరి చివరకు తీసుకెళ్లాడు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు చెరువు గట్టు దగ్గరకే వచ్చారు. అక్కడైతే మట్టి తేమగా మెత్తగా ఉంటుందని భావించి గబగబా 6 అడుగులు గొయ్యి తీసి మరియమ్మను పూడ్చిపెట్టేశారు. ఓ పనైపోయిందనుకున్న తాతారావు ఏమీ తెలియనట్లు నటించాడు. జనం ముందు అమాయక ఫేస్ పెట్టాడు. మరియమ్మ ఎక్కడికెళ్ళిందంటే బెంగుళూరు వెళ్ళి ఉంటుంది, కూలి పనుల కోసం అప్పుడప్పుడు సిటీకి వెళ్తుంది అంటూ జనాన్ని నమ్మించాడు. అయితే తాతారావు హత్య చేసినట్లు ఒప్పుకున్నాక అతని అత్తగారు భూలక్ష్మి చెప్పిన విషయాల్ని పోలీసులు గుర్తు చేసుకున్నారు. తాతారావు ఏం చేసినా ఒక్కడే చేయడు. అతని 4 అన్నదమ్ములు కూడా పాలు పంచుకుంటారు. ఇదే విషయాన్ని శవాన్ని బయటకు తీసినప్పుడు భూలక్ష్మి పోలీసులకు చెప్పింది. ఈ కేసు నుంచి అన్నదమ్ములను తప్పించేందుకు తాతారావు కన్నింగ్ డ్రామా ఆడాడు. కష్టపడుకో 1,00,000 రూపాయలు బాబుకి ఇచ్చాను. ఆ 1,00,000 రూపాయలు లాయి అనేసి ఏదించి ఈ 1,00,000 రూపాయలు ఈ 2 ఇళ్ళు మాయి నా తమ్ముడు కష్టం అనేసి వీళ్ళందరూ ఒకటి అయిపోయి పరుగులు బాబు కత్తి కర్ర అడగండి బాబు వీళ్ళందరినీ పరుగెడుతూ దుమ్మిలిపేటలో కంటే ఇప్పుడు వచ్చి సంవత్సరం అయింది బాబు దుమ్మిలిపేట మొక్క ఎరగను. మొత్తానికి కేసు కొలిక్కి వచ్చింది. తాతారావుతో పాటు అతని అన్నదమ్ములు 4 పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల నుంచి ఈ చనిపోయిన మరియమ్మ అన్న ఆమె తాలూకు ఇల్లు నా పేరున ఉంది, నాకు ఇచ్చేయమని గొడవ చేస్తూ ఉంటే పెద్దల సమక్షంలో ఆ ఇల్లు కూడా ఇచ్చేశారు. ఇచ్చినా సరే ఇంకా భార్య వేధిస్తుందని చెప్పి ఈవిడిని ఎలాగైనా సరే కుట్రతో చంపేయాలనే ఉద్దేశంతో తిరుపతి తాతారావు అతని అన్నయ్య చిన్న వీళ్ళందరూ కలిపి ఒకరోజు కుట్ర పని మళ్ళీ ఈ మరియమ్మ వచ్చి ఇంటి దగ్గర తిడుతూ ఉంటే ఆమెని ఇటుక బెడ్డతోటి ఇద్దరు కూడా చంపివేసినట్లుగా ఈరోజు
ఉదయం 10 గంటలకి మన గ్రామం విఆర్ఓ అయిన సత్యనారాయణ గారికి వచ్చి చెప్తే ఆయన రిపోర్టు ద్వారా మాకు 10:30కి ఇది ఇవ్వటం జరిగింది. ఇలాగ జరిగిన విషయం అంతాను. ఇది ఆస్తి కోసం భర్త తాతారావు చేసిన దుర్మార్గం. అన్నదమ్ములతో కలిసి జరిపిన అమానుషం. భర్త చేతిలోనే ఆ ఇల్లాలు ప్రాణాలు వదలక ఆమె 3 పిల్లలు తల్లిని కోల్పోయారు. ఏ మహిళకు జరగకూడని దారుణం ఇది. ఏ భర్త చేయని కర్కసం ఇది. అత్యాశ, ఆవేశం ఈ రెండు మనిషి పతనానికి దారితీస్తాయి. తాతారావు జీవితము అంతే. ఈ దుర్మార్గానికి పాల్పడి అతను సాధించిందేంటి? ఆస్తి కోసం పాకులాడి ప్రాణాలు తీసి పాపం మూటకట్టుకున్నాడు. నిండు 100 ఏళ్లు బతకాల్సిన మరియమ్మ జీవితానికి 18 ఏళ్ల కలియకతో ముగింపు పలికాడు. తల్లిని కోల్పోయి తండ్రి జైలు పాలై పిల్లలు దిక్కులేని వారయ్యారు. 60 ఏళ్ల వయసులో వారి పోషణ బాధ్యత భూలక్ష్మిపై పడింది. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్.